మగపిల్లాడు గనక ఆన్సర్ చెప్పకపోతేనో, హోంవర్క్‌లు చేయకపోతేనో చేయబెట్టి పెట్టి కొట్టిన రోజులు మాకు గుర్తు. ఆ కేసెస్ ఆడపిల్లని ఉన్నాయి. ఏ రోజు అవును. కనీసం కొట్టను కూడా కొట్టరు. హ్మ్. సో, అంటే తప్పు చేసిన ఆడవాళ్ళని మనం శిక్షించకూడదు. మగాడిని కుక్కని కొట్టినట్టు కొట్టుకోవచ్చు అనేది మనకి చిన్నప్పటి నుంచే మన నరనరాల్లో ఇది చేస్తా ఉంటారనమాట. ఆఖరికి ఏ స్టేజ్‌కి వెళ్ళిపోయిందంటే రీసెంట్‌గా మన ఎక్కడో ఎబిట్స్ దగ్గర ఒక అమ్మాయి చూస్తున్నా నేను. ఆహ్, పోలీస్ ఆపాడు హెల్మెట్ లేదనో ఏదో ఆపితే లేడీస్ को रोकते లేడీస్ को रोकते तू అంటే ఏంటి? మాకు సెపరేట్ చట్టాలున్నాయి. సెపరేట్ హక్కులుంటాయి. మమ్మల్ని పోలీసులు కూడా ఏమి చేయకూడదు. సిగ్గులేదా? లేడీస్‌ని ఆపుతావురా నువ్వు? ఇదేమిటిది? అంటే ఇంత దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మగాళ్ళకేమో బాధ్యతలు నేర్పిస్తున్నారు. ఆడవాళ్ళకేమో హక్కులు నేర్పిస్తున్నారు. అంటే బాధ్యతలు నేర్పిస్తున్నారని చెప్పొచ్చా? లేకపోతే ఆడవాళ్ళకి మనం జనరల్‌గా ఇలా ఉండాలి, అలా ఉండాలి, నవ్వొద్దు ఇవన్నీ ఉన్నాయి. అప్పటినుంచి సప్రెసింగ్ అనేది విమెన్‌కి ఉంది. కంపల్సరీ. కానీ ఇప్పుడు కొంచెము ఒక ఫ్రీడమ్, లిబర్టీ వచ్చిన స్టేజ్‌లో ఇప్పుడు మళ్ళీ మీరు మెన్స్‌కి ఆ రైట్ లేదు అనేసి వేరే కోణంలో చెప్తున్నారు. బట్ మనం ఎ ఎ చెప్పాల్సిందేంటంటే అమ్మా, నవ్వకూడదు, లేకపోతే ఈ బట్టలు నీ ఇష్టం వచ్చినట్టు ఆ! వేసుకోకూడదు. ఇవి కాదు. సొసైటీలో మనం ఇలాగే ఉండాలి అన్న చెప్పాల్సిందేంటంటే ఒక అకౌంటబిలిటీ తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే మగాడు నన్ను పోషించాలి అనే దృక్పథం నుంచి ఆడవాళ్ళు బయటపడాలి. ఏ నువ్వే పోషించు మొగుడిని. తప్పేంటి? చాలా మంది పోషిస్తున్నారట్లా. నేననేది చాలా మంది పోషిస్తున్నారు. మగాడికి ఎట్టా కండిషనింగ్ జరుగుతది చిన్నప్పటి నుంచి? ఉద్యోగం పురుష లక్షణం. నీ పెళ్ళాన్ని కూడా పోషించుకోలేకపోతే నీకెందుకు? సినిమాలు చూడండి, ఏదన్నా చూడండి మనకేం నేర్పిస్తారంటే, నీకిస్తే నా కూతురు ఎలా బతుకుతుందిరా? అంటే ఏంటి? ఈమేమి చేయదు. కూర్చొని తింటా ఉంటది. వీడు పోషించాలి. ఆ! నీ కూతురు నువ్వు తన ఆర్థిక స్తోమత తన కాళ్ళ మీద తను నిలబడేట్టు ఎందుకు ఇప్పుడు పెంచలేకపోయావు? మోస్ట్ ఆఫ్ ది విమెన్ 90% ఆఫ్ ది విమెన్ వర్కింగ్ విమెన్. ఆ! దీనికి మీరేమంటారు? ఇప్పుడు అబ్సల్యూట్‌లీ రాంగ్ అమ్మా. 90% మీరిప్పుడే గూగుల్‌లో కొట్టండి. వర్కింగ్ వుమెన్ మన హైదరాబాద్‌లో మోస్ట్‌లీ ఆ! మోస్ట్‌లీ వర్కింగ్ వుమెన్. పిల్లల్ని చూసుకుంటుంది, ఫ్యామిలీని చూసుకుంటుంది, అత్తమామ వస్తే అత్తమామని చూసుకుంటుంది. హ్మ్. 12 గంటలు పని చేసినా కూడా ఇంకా పనుంటుంది. తనకి 18 అవర్స్ కూడా సరిపోదు. హ్మ్. అంటే మెన్స్ అమ్మా బాధ్యతలు అటువంటి ఇక్కడ వాళ్ళని నిజంగా కాళ్ళకి దండం పెట్టి అహా! మొక్కాలి. ఓకే.